బాబా బాబా చెత్త కొడేసింది అసలు. నా బ్యాక్ సైడ్ అయితే బ్యూటిఫుల్ సన్సెట్ అయితే ఆల్మోస్ట్ మా బోట్ లోంచి కూడా కింద దిగి ఫోటోలు గట్రా అవి దిగుతున్నాయి. అండ్ ఇవన్నీ కూడా ఇక్కడ యాక్టివిటీస్ అనమాట. ఏమేమి రోజు ఏమేమి యాక్టివిటీస్ చేస్తారని ఇక్కడ ఉంటుంది. హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. వెనకాల వాలెట్ బాగుంది అంటారు అనుకుంటున్నారా? రైట్ నౌ నేను వర్కలాలో ఉన్నాను. వెయిట్ దిగింది ట్రివాండ్రంలో వర్కలా అంటున్నారు అనుకుంటున్నారా? స్టోరీ చెప్తా చూడండి. నేను ట్రివాండ్రం రైల్వే స్టేషన్లో దిగాను కదా. ట్రివాండ్రం రైల్వే స్టేషన్కి ఆపోజిట్గానే మనకి కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంటుంది అనమాట. ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళి వర్కాల బస్ గురించి ఎంక్వైరీ చేస్తే డైరెక్ట్ బస్ లేదు, 2 బస్సులు మారెళ్ళాలని చెప్పారు. నేనేం చేశానంటే బయటకు వచ్చి అటు ఇటు తిరుగుతుంటే ఇంకొక 3 ఫారినర్స్ అయితే కనిపించారు. ఎక్కడికి వెళ్తున్నారని అడిగారు. వర్కాల వెళ్తున్నారు అన్నారు. సరే అని క్యాబ్ బుక్ చేసుకుని షేరింగ్లో అయితే వర్కాలకు వచ్చాను నేను. అది బ్యాక్ స్టోరీ. వాళ్ళని ఎందుకు చూపించలేదంటే కెమెరా ముందు రావడానికి అది కొంచెం షై ఫీల్ అయ్యారు. సో అందుకే వాళ్ళని అయితే షూట్ చేయలేదు. సో వచ్చాక నేను నా ఎడిటింగ్లో అయితే కూర్చున్నాను. ఎడిటింగ్లో ఇప్పుడైతే అప్లోడ్ చేసేస్తున్నా. వ్లాగ్ అయితే అప్లోడ్ అవుద్ది. నేను వర్కాల అయితే వచ్చానని చెప్పాను కదా. వర్కాలలో ఎక్కడ ఉంటున్నాను? వర్కాలలో నేను ఉండేది, స్టే చేసేది ఎక్కడంటే హాస్టల్ EXP. సో ఇదే ప్రాపర్టీలో అయితే నేను ఉంటున్నాను. ఇది మా హాస్టల్ బయట వ్యూ అనమాట. చెత్త కొడేసింది, మామూలుగా లేదు. లోపలికి అయితే వెళ్దాం. ఇది నా హాస్టల్ అవుట్లుక్ అనమాట. మొత్తం చిల్లింగ్ అంతా. బేసిక్గా ఈ హాస్టల్లో డామ్స్ ఉంటాయి. మనకి సెపరేట్ రూమ్స్ కావాలంటే రూమ్స్ ఉంటాయి. క్యాంపింగ్ వేసుకోవాలంటే క్యాంపింగ్ వేసుకోవచ్చు. అండ్ గైస్ తెలుసు కదా, మనం ఏది చేసినా కూడా ఎక్స్ప్లోరింగ్ ది అన్ఎక్స్ప్లోర్డ్ అని. సో వర్కాలో వచ్చాను. వర్కాలను అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే మా హాస్టల్లో ఏం చెప్పారంటే ఈరోజు ఒక టూర్ ఉందని చెప్పారు. ఏంటంటే మొత్తం హాస్టల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారు. ఒక ఐలాండ్కి అయితే తీసుకెళ్తున్నారు. ఐలాండ్లో అయితే చాలా యాక్టివిటీస్ అయితే చేయొచ్చు అని చెప్పారు. సో ఈ రోజు అయితే అక్కడికి వెళ్ళిపోతాం. నేను వెళ్ళే ఐలాండ్ పేరు ఏంటంటే మూన్రో ఐలాండ్. బేసిక్గా వర్కలా అనేది ఒక బీచ్ డెస్టినేషన్ అండి. మన ట్రివాండ్రంకి ఒక 50 కిలోమీటర్స్ దూరంలో అప్రాక్సిమేట్గా ఉంటుంది. ఇది మా హాస్టల్ రిసెప్షన్. సో సైకిల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా ఇక్కడ యాక్టివిటీస్ అనమాట. ఏమేమి యాక్టివిటీస్ చేస్తారని ఇక్కడ ఉంటుంది. వెనకాల వాలెట్ అయితే ఎదిరిపోయింది కదా. మొత్తం అన్నీ కూడా చిల్లింగ్ వైబ్స్. అండ్ హాస్టల్లో పార్కింగ్ కూడా మనకి చాలా స్పేస్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి ఇప్పుడు ఒక ఐలాండ్కి వెళ్తున్నానని చెప్పాను కదా, మూన్రో ఐలాండ్. మేమైతే బైక్స్ హైర్ చేసుకున్నాం. విత్ హాస్టల్ వాళ్ళు అరేంజ్ చేశారనమాట. వాళ్ళకి తెలిసిన బైక్ హైర్ పర్సన్ దగ్గర నుంచి బైక్స్ అన్ని తెప్పించారు. సో ఈ బైక్స్ పైన అయితే మేము ఒక 40 to 45 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్గా ట్రావెల్ చేసి అక్కడికైతే వెళ్తాం. ఇది మా హాస్టల్ రిసెప్షన్ అని చెప్పాను కదా. పైన అయితే చూడండి, ఒక అమ్మాయి అయితే ఆటేస్తుంది. ఇప్పటికే కామెంట్లు అయితే పడిపోతూ ఉంటాయి, కాస్ట్ ఎంత బోటింగ్ అని చెప్పి. బేరం ఆడితే మాకు 250కి అయితే పర్ హెడ్కి అయితే ఇచ్చాడు. కొంచెం బోట్ స్టార్ట్ అయ్యి లోపలికి వెళ్ళాక, అదే నావ్ స్టార్ట్ అయ్యి లోపలికి వెళ్ళాక బోర్డులు అన్నిటి మీద కూడా 250 అనే రాసి ఉంది. మొత్తానికి బైక్ రోజుకి 500 రూపాయలు అయితే వద్దండి. ఇలా అయితే ఆర్ట్ వర్క్ అది చాలా మంది వేస్తూ ఉంటారు అనమాట. ఆ అమ్మాయి అయితే ఆ పెట్టగోడికి ఆర్ట్ వేస్తుంది. సో ఏంటో చూద్దాం, మనం ఉండేటప్పుడు కంప్లీట్ అవుతుందో లేదో కూడా చూడాలి కదా. సో గైస్ ఈరోజు అయితే నేను ఈ బండిని అయితే రైడ్ చేయబోతున్నాను. నాతో పాటు మన గురువు గారు అయితే జాయిన్ అవుతున్నారు అనమాట, హాస్టల్ మేట్ అనమాట. అండ్ అలాగే నా డామ్ మేట్ కూడా. చాలామంది అన్ని బళ్ళు కూడా వచ్చాయి. ఇంకా మేము స్టార్ట్ అయిపోవటమే ఆలస్యం. సో మొత్తం అందరూ ఒక్కొక్కళ్ళు వస్తున్నారు అనమాట. మనమే ఈరోజు లీడ్ చేసేది. నాతో పాటు మన బ్రదర్ కూడా లీడ్ చేస్తాడు. ఈ అబ్బాయి కూడా ట్రావెలరే. కొంచెం హాస్టల్ వాళ్ళు రికమెండ్ చేశారనమాట మా ఇద్దరిని లీడ్ చేయమని చెప్పి. మనం ఏ హెల్మెట్ వేసుకున్నామా అని కాదండి, హెల్మెట్ వేసుకుని డ్రైవ్ చేస్తున్నావా లేదా అని ఉండాలి. సో అమ్మా నాకు నీరసం వచ్చేస్తుంది ఇందాక నుంచి. వీళ్ళు అలా టైంపాస్ చేస్తున్నారు కానీ బయటకు అయితే రావట్లేదు. సో వెళ్ళే దారిలో ఫ్యూయల్ స్టేషన్లో మేమైతే ఫ్యూయల్ కొట్టించుకుంటున్నాం. వెళ్ళే దారంతా కూడా ఇలాంటి బ్యూటిఫుల్ సీనరీస్ అవి ఉంటాయి. అన్నీ వస్తాయి. సో గైస్ మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇది బ్యాక్ వాటర్ అనమాట. ఇక్కడ ఒక చిన్న రెస్టారెంట్ కూడా ఉంది, అద్దిరిపోయింది. ఈ బీచ్ ఏంటంటే కపిల్ బీచ్. సో వర్కాల నుంచి అప్రాక్సిమేట్గా ఒక 10 కిలోమీటర్లు ఉంటుందండి. అద్దిరిపోయింది కపిల్ బీచ్. సో గైస్ ప్రస్తుతం అయితే మేము ఒక బ్రిడ్జ్ పైన ఉన్నాం. బ్రిడ్జ్ పైన వ్యూ అటు సైడ్ వచ్చి కపిల్ బీచ్, ఇది బ్యాక్ వాటర్ అని చెప్పాను కదా. ఇటు సైడ్ బోటింగ్ కూడా ఉంది. అద్దిరింది కదా అసలు. ఇదే బ్రిడ్జ్ పై నుంచి ఒక 360 degrees వ్యూ చూపిస్తాను చూడండి. బాబా మెంటల్ వచ్చింది అంతే. క్రేజీ అంటే క్రేజీ ఉంది. మా వాళ్ళు అందరూ ఫోటోలు దిగడంలో వాటిల్లో బిజీగా ఉన్నారు. అండ్ గైస్ మధ్యలో ఒక ఐలాండ్లో కనిపిస్తుంది చూడండి. జూమ్ అయితే వేస్తున్నాను. అది వచ్చేసి డైమండ్ ఐలాండ్ అంటారు.
ఎప్పుడు వెళ్ళని ప్లేసెస్కి అయితే వెళ్తున్నాను. మన ఛానల్ గురించి తెలిసిందే కదా, ఎక్స్ప్లోరింగ్ ది అన్ఎక్స్ప్లోర్డ్ అని. సో గైస్ డెఫినెట్లీ నీడ్ యువర్ సపోర్ట్. మీరేం లేదండి, ఓన్లీ జస్ట్ కామెంట్లు గుర్తుపడేయండి అంతే. ఇది వచ్చేసి కొట్టాయం వెళ్ళే రూట్ అనమాట. హైవే ఒకటి క్యాచ్ చేసి హైవేలోంచి మళ్ళీ డైవర్షన్ తీసుకుని ఈ కొట్టాయం వెళ్ళే రూట్లోకి వచ్చాం. సో వెళ్ళే దారిలోనే నేను ఒక ర్యాండమ్ రెస్టారెంట్లో ఆగి ఫుడ్ అయితే తింటున్నాం. సో గైస్ మేమైతే ఐలాండ్కి వెళ్ళడానికి ఫస్ట్ బోటింగ్ దగ్గరికి రావాలి. సో మేము ఈ బోటింగ్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. ఇక్కడికి 47 కిలోమీటర్స్ అయితే రైడ్ చేసుకుంటూ వచ్చాం. అండ్ అలాగే 2 hours ఇంక్లూడింగ్ మా లంచ్తో పాటు అయితే అయ్యింది. లొకేషన్ చూపిస్తాను చూడండి, క్రేజీ అంటే క్రేజీ ఉంది. సో ఇప్పుడైతే మనం ఇలాంటి బోట్లో ఎక్కి లోపలికి అయితే వెళ్ళాలి. ఈ మున్రో ఐలాండ్ అని ఉంది చూడండి, దేనికి వెళ్తాం అంటే బేసిక్గా సన్సెట్ చూడటానికి వెళ్తాం. ఇక్కడ రకరకాల బోట్స్ అయితే ఉన్నాయి. షికారా బోట్ టైప్ ఉంది అండ్ అలాగే కంట్రీ బోట్ టైప్ ఉన్నాయి. సో గైస్ ఇది వచ్చేసి బోట్ ఆఫీస్ అనమాట. ఇప్పుడు బోట్ అది మాట్లాడుకొని మేము లోపలికి వెళ్ళాలి. ఇక్కడ కూడా బ్యాక్ వాటర్స్ అవి ఉన్నాయండి, అద్దరిపోయే బ్యాక్ వాటర్స్ ఉన్నాయి. ఆలప్పి 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 అనుకుంటారు కానీ ఈ సౌత్ ఆఫ్ కేరళ వర్కల కోవలం ఏరియాలో కూడా బ్యాక్ వాటర్స్ మనకి చాలా అంటే చాలా అవైలబుల్ ఉన్నాయి. సో గైస్ నేనైతే కంట్రీ బోట్ అయితే తీసుకున్నాం. కంట్రీ బోట్ తీసుకుని మా బోటింగ్ అది సన్సెట్ చూడటానికి అయితే స్టార్ట్ అయిపోయాం. టైం ఇప్పుడు అరౌండ్ వచ్చి 4:30 అయితే అయ్యింది సాయంత్రం. సో చుట్టుపక్కల ప్రదేశం అంతా ఇలా ఉంది. ఇప్పుడు ఊరు లోపలికి అయితే తీసుకెళ్తున్నారు అనమాట. ఏముంటుంది ఏంటి అనేది నాకు తెలీదు, చెప్పారు చాలా బాగుంటుందని చెప్పి. సో చూద్దాం. సో మ్యాటర్ ఏంటంటే మేము ఆ సందులోంచి వచ్చాం. ఆ సందులోంచి వచ్చి ఇలా బయలుదేరింది. వెళ్ళే దారిలో అయితే చాలా బోటింగ్ పాయింట్లు అయితే ఉంటాయి, రకరకాల రేట్లు అవి ఉంటాయి. మనం చూసుకొని మాట్లాడుకుని ఎక్కాలి. మనకు జనరల్గా కార్ పార్కింగ్లు ఎలా ఉంటాయి, ఇక్కడ బోట్ పార్కింగ్లు ఎలా ఉన్నాయి. చేపల చెరువులు మనకే కాదండి, ఇక్కడ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చేపల చెరువులు అంట. ఇక్కడ కూడా జనాలు అది బాగానే బోటింగ్ అది వస్తున్నారు. మేము ఇప్పుడు ఈ సందులోంచి వెళ్తాం కిందకి. ఇవన్నీ కూడా పక్కన షాపులు అన్నమాట. మనకేమైనా కావాలంటే బోటింగ్లు అవి కొనుక్కోవచ్చు. ఇవన్నీ కూడా ఇక్కడ చేపల చెరువులు, ఎకరాలు ఎకరాలు ఉన్నాయి. ఇటు సైడ్ కూడా అది కొంచెం చూడండి, భలే ఉందిలేండి అసలు ఈ ఐలాండ్. మనం ఎక్కిన బస్సు వేరే బస్సును ఓవర్టేక్ చేయడం చూసాం, ట్రైన్ ఓవర్టేక్ చేయడం చూసాం. ఇప్పుడు బోట్ అయితే ఓవర్టేక్ చేస్తుంది చూడండి. మా బోట్ ఆ బోట్ని ఓవర్టేక్ చేస్తుంది. ఇవన్నీ నీటి కాకులు. ఇక్కడ తెప్పలు కూడా ఉన్నాయి, తెప్పల్లో కూడా రైడ్కి వెళ్ళొచ్చు మనం. బట్ నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే బోట్. అటు సైడ్ అయితే చూడండి క్రేజీ ఉంది అసలు. సో ఈ మొక్క కొంచెం చాలా వెరైటీగా ఉంది, కొంచెం కాదు. మెయిన్ వాటర్ దగ్గరికి అయితే వచ్చాం మేము. చిన్న చిన్న కెనల్స్ అని ఉన్నాయి కదా, అవన్నీ దాటుకొని ఇక్కడికి వచ్చాం. ఇక్కడ మెయిన్గా సన్సెట్ ఎలా ఉంటుందో చూడాలి. క్రేజీగా ఉంది అసలు, మామూలుగా లేదు. మళ్ళా చాలా మంది అయితే సన్సెట్ చూడటానికి వచ్చారు. ఇదిగోండి ప్రతి బోటు ఇక్కడికి వచ్చాక ఆపుతున్నారు. ఎందుకు అనుకుంటున్నారా? ఇక్కడైతే దిగి మనం నడవచ్చు, కింద లోతే ఉండదు. అక్కడ అందరూ బోట్లోంచి అయితే దిగి నడుస్తున్నారు చూడండి. సో ఇక్కడ చాలా తక్కువ లోతు అయితే ఉంటుందంట. ఇది కొంచెం చూడండి కిందలో, ఇక్కడ అందరూ బోట్ అయితే దిగి లోపల నడుస్తున్నారు. అక్కడైతే చిన్నపిల్లలు చూడండి భలే ఆడుకుంటున్నారు అసలే. మొత్తం ఇక్కడ బోట్ మీద బోట్ అయితే వస్తుంది. ఫుల్ ట్రాఫిక్ జామ్ అనమాట. మా బోట్లోంచి కూడా కింద దిగి
ఫోటోలు గట్రా అవి దిగుతున్నారు. రకరకాల ఎక్స్పెరిమెంట్లు రకరకాల మంది అయితే చేసుకుంటా ఉన్నారు. అంతా కూడా ఫోటోల గురించి. గైస్ ఇక్కడైతే చూడండి, ఎదురుగుండా అయితే ఒక హౌస్ బోట్ టైప్ అయితే బోట్ వెళ్తుంది. అది ఒరిజినల్ హౌస్ బోట్ అంటే ఒరిజినల్ హౌస్ బోట్ అయితే కాదు, షికారాక్ అనమాట ఆ బోట్ కూడా. సో గైస్ ఇందాక దాకా అయితే మేము అక్కడ ఉన్నాం. అక్కడి నుంచి మేమైతే సన్సెట్ చూడటానికి అయితే వచ్చాం. ఎక్కడ దాకా వచ్చామంటే బ్యూటిఫుల్ సన్సెట్ చూడటానికి అయితే మధ్యలోకి అయితే వచ్చాం. ఇంకొక 10 నిమిషాల్లో అయితే మనకి సన్సెట్ అయితే అయిపోద్ది. మా తిరుగు ప్రయాణాన్ని అయితే మొదలు పెడతాం. నా బ్యాక్ సైడ్ అయితే బ్యూటిఫుల్ సన్సెట్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా మేము బయలుదేరిపోతున్నాం. సన్సెట్ అయిపోయిందని చెప్పాను కదా, ఇంకా ప్రతి బోటు కూడా వెనక్కి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాయి. అదిగోండి, బాబా చెత్త కొడేసింది. అసలు వచ్చిన రూట్లోనే వెనక్కి తీసుకెళ్తాడు అనుకున్నాను, కాకపోతే వేరే రూట్లోంచి అయితే తీసుకెళ్తున్నాడు. క్రేజీ ఉంది అసలు, మామూలుగా లేదు. ఈ చెట్టు మధ్యలోంచి వెళ్ళడం మటుకు హైలైట్. ఇలా తోరణాల కింద, అన్ని తోరణాల కింద ఉన్నాయి. ఇదొక తోరణం, అదొక తోరణం, ఆ లోపల తోరణం ఉంది. మా వాడికి ఏమైందో తెలీదు, ఈ తొర్రల దగ్గరికి వచ్చి ఆపాడు. దూరంగా ఒక ఐలాండ్ కనిపిస్తుంది చూడండి, భలే ఉందిలేండి అసలు ఐలాండ్. డే ఇంకా ఉండుంటే ఆ ఐలాండ్ దగ్గరికి తీసుకెళ్ళమనేవాడిని. అన్ని పడవలు ఇంకా ఒడ్డుకి వెళ్ళిపోతున్నాయి. లైట్ చూడండి, సన్సెట్ అయిపోయాక ఎలా పడుతుందో పిచ్చ కేకలని తెలుసు అసలు. సో గైస్ మేము ఎక్కడైతే స్టార్ట్ అయ్యో మళ్ళీ అక్కడికైతే వచ్చేసాం.